గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఆదిలాబాద్ కు మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. రిమాండ్ లో ఉన్న బాల్క సుమన్ను హరీష్ రావు పరామర్శించనున్నట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో అల్లర్లు జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ కేసులో బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఆదిలాబాద్ జైలుకు చేరుకుని అక్కడ బాల్క సుమన్ తో మిలాఖత్ కానున్నారు. ఆదిలాబాద్ కు మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. రిమాండ్ లో ఉన్న బాల్క సుమన్ ను హరీష్ రావు పరామర్శించనున్నారు. అయితే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో అల్లర్లు జరిగాయి. ఈ కేసులో బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఆదిలాబాద్ చేరుకొని అక్కడ బాల్క సుమన్ తో మిలాఖత్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హరీష్ రావు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నుంచి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా బయలుదేరారు. కాసేపట్లోనే అక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇప్పటివరకే పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల పాటు కూడా ఆ రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో మాత్రం జైలుకు వెళ్లి అక్కడ ములాఖాత్ కూడా కాబోతున్నారు. కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇప్పటివరకే 2 సార్లు కూడా ఎంతో వాయిదా వేస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి తగిన మెజార్టీ ఉంది అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే ఆ ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కేతనపల్లికి సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో కౌన్సిలర్లు ఇప్పటివరకు హైదరాబాద్ కి నిన్న వచ్చి మాత్రం మహిళా కమిషన్ కు అదేవిధంగా ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. కేతనపల్లికి సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించి కూడా ఆ అంశాలలో కూడా ఏ విధంగా అక్కడ సిచ్యువేషన్ ఉంది అనే దానిపై కూడా వివరించిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ బాల్క సుమన్ అరెస్టు పైన మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఇప్పటివరకే ఖండిస్తూ వస్తున్నారు. ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తగిన మెజార్టీ ఉన్నా కూడా 2 సార్లు వాయిదా వేయడం కారణం ఏంటనే దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లిన ఆ నేపథ్యంలో మాత్రం ఎన్నికల అధికారులు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ విధంగా స్పందించబోతున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇద్దరే ఇప్పటికే బయలుదేరారు కాబట్టి కాసేపట్లోనే జైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత ములాఖాత్ అవుతారు. ములాఖాత్ అయిన తర్వాత మాత్రం అక్కడ మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. కేతనపల్లికి సంబంధించినందుకు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆ స్థానాన్ని మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కైవసం చేసుకునే అవకాశం ఇవ్వమని చెప్పేసి కూడా నిన్న జైలుకి వెళ్లే సందర్భంలో మాత్రం బాల్క సుమన్ కూడా చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మున్సిపాలిటీలో మాత్రం ఎన్నిక సమయంలో గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఒక పక్క అంగీకరపడిన ప్లేసెస్ ఏదైతుందో ఆ ప్లేసెస్ లో మాత్రం కొంతవరకు గందరగోళం కూడా నెలకొంది. కానీ కేతనపల్లికి సంబంధించిన మాత్రం తగిన మెజార్టీ ఉన్నా కూడా ఆ మున్సిపల్ ఎన్నిక మాత్రం ఇప్పటివరకే పూర్తిగా జరగట్లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే హరీష్ రావు వెళ్లి ములాఖాత్ అయిన తర్వాత మాత్రం ఈ విధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ స్పందించబోతుంది అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. జోష్న. రైట్ ప్రవీణ్.